అలాగే సోదరి శోభక్క గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరులందరికీ కూడా పేరు పేరున శుభావందనాలు. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీసీల పట్ల పక్షపాత ధోరణితోటి, అణచివేత ధోరణితోనే వాళ్ళ ధోరణి కొనసాగుతుంది. అందులో భాగంగానే ప్రొఫెసర్ మనోహర్ గారిని ప్రజాస్వామ్య వద్ద దేశంలో మన సమస్యలను చెప్పుకోవడానికి ప్రజాస్వామ్యంగా ఉద్యమించే హక్కు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. మరి ప్రజాస్వామ్యబద్ధంగా మనం చేస్తున్న కార్యక్రమాలకు అడ్డు తగులుతూ చేస్తున్న అక్కస్తోటి ఆయన్ని పదవిలోంచి తొలగించడం అనేది నిజంగా ఇది మనోహర్ గారిది ఒక్కరి సమస్య కాదు, యావత్ బీసీ జాతి ఆత్మగౌరవ సమస్య. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం బీసీ జాతి అంతా కూడా ఏకమై మనోహర్ గారు వెంట ఉండాలని చెప్పి, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎల్లవేళలా ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మీ అందరికీ తోడుంటామని చెప్పి, మనము ఇది ఒక్క సమస్య అని చెప్పేసి బీసీలము మనం మాట్లాడకుండా ఉంటే ఇలాంటివి ఇంకా మున్ముందు జరుగుతాయి. మనం ఎవరు గొంతెత్తితే, ఎవరు గట్టిగా మాట్లాడితే, ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పైన చర్యలు తీసుకొని అనగదొక్కే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం అందరం దీన్ని ధీటుగా ఎదుర్కోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి తిరిగి పదవిలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.